శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అసలు మనిషి దేవాలయాలు అంటే ఏంటి? ఇప్పుడు మన మనుషుల దగ్గరకు వద్దాం. మనము నాలుగో విషయం చెప్పుకున్నాం ఏంటిది? పరవ్యూహ విభవ అంతర్యామి అన్నాం. అంతర్యామి అంటే ఏంటిది? మన శరీరంలో కూడా భగవంతుడి యొక్క అంశ ఉంది. మన శరీరంలో భగవంతుడి యొక్క అంశం ఉంది అంటే మన శరీరం ఏమేంటది? మన శరీరమే ఒక దేవాలయము. ప్రకృతి లోపల భగవంతుడు పంచభూతాలలో ఏ విధంగా ఉన్నాడో, పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశాత్ అనేటువంటి పంచభూతాల ద్వారా ఈ విశ్వాన్నంతా కూడా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో, మన శరీరం కూడా ఒక దేవాలయంగా మనం భావించినట్టయితే మన శరీరంలో దశ ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు, ఆ మనస్సుకు వెనక బుద్ధి, ఆ బుద్ధికి వెనక చిత్తము, ఆ చిత్తానికి వెనక జీవాత్మ, ఆ జీవాత్మను నడిపించేటువంటి వాడు పరమాత్మ. ఇది మన శరీరంలోనే ఉన్నాడు. ఇప్పుడు చూద్దాము. ప్రతి వ్యక్తి కూడా ఎంబీబీఎస్ చేయాలి అని. ఎంబీబీఎస్ అంటే ఏంటిది? దాని అబ్రివేషన్ మనం విడదీసినట్టయితే ఎం అంటే ఏంటిది? మహాభారతము. బి అంటే ఏంటిది? భాగవతము. ఇంకో బి అంటే ఏంటిది? భగవద్గీత. ఎస్ అంటే ఏంటిది? శ్రీమద్ రామాయణం. ఈ 4 ఎంబీబీఎస్ ప్రతి వ్యక్తి చేసినట్టయితే మన శరీరం యొక్క అనాటమీ తెలుస్తుంది. అనాటమీ అంటే ఏంటిది? ఎంబీబీఎస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ చేసేటువంటిది ఏంటిది? శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి భాగాలు ఏ పనిచేస్తూ ఉంటాయి, ఏ ఆర్గాన్స్ ఉంటాయి, ఏ ఆర్గాన్స్ ఏమేమి పనిచేస్తూ ఉంటాయి, వాటి వల్ల మనిషి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా జీవిస్తే ఆయు ప్రమాణంతో పూర్తి ఆయు ప్రమాణంతో జీవించగలుగుతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అట్లనే ఈ మహాభారత, భాగవత, భగవద్గీత, శ్రీమద్ రామాయణాలు, పురాణాలు, వేద ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవడం ద్వారా ఫస్ట్ మన శరీరం అంటే ఏంటిది, నేనెవరు, నేను ఎందుకు పుట్టాను, నా యొక్క తల్లిదండ్రులు నాకు జన్మ ఇచ్చినందుకు నేను చేయాల్సినటువంటి ఈ భూప్రపంచంలో జీవించి ఉన్నంతకాలం చేయాల్సినటువంటి పని ఏమిటి, నా ధర్మం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఫస్ట్ మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఈ శరీరం అప్పుడు దేవాలయంగా మారుతుంది. దేవాలయంగా మనం భావిస్తాం. ఈ విషయాలన్నీ తెలియకపోతే మనం ఈ శరీరం అనుకుంటాము సుఖం కోసము లేదా భోగాని కోసము, భోగ లాలసులమై ఈ ఇంద్రియాలకు అనుగుణమైనటువంటి ఏవైతే కోరికలు కోరుకుంటాయో, అంటే ఆ కోరికలు కూడా సమంజసమైనవైతే, ధర్మబద్ధమైనవైతే, న్యాయబద్ధమైనవైతే పర్వాలేదు, సాత్వికమైతే పర్వాలేదు. కానీ రజస్ గుణానికి, తమో గుణానికి సంబంధించి విపరీతమైనటువంటి అత్యాశతోని, సుఖ భోగ లాలసతోని చేసేటువంటి అకృత్యాలు ఏవి తింటాయో, అకృత్యాలు ఏంటి? చేయకూడనటువంటి పనులు మన శరీరం మనతో చేయిస్తుంటాయి, మన ఇంద్రియాలు మనతో చేయిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని నిగ్రహించి మన శరీరాన్ని శరీరంగా కాకుండా మన శరీరాన్ని దేవాలయంగా భావించినట్టయితే, ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి మన ఆత్మ ఈ శరీరాన్ని వెలిపెట్టి మళ్ళీ జన్మ పొందడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ జన్మ పొందడానికి అవకాశం ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం. అట్లనే అటువంటి స్థితి పొందకుండా ఉత్తమమైనటువంటి, అతి ప్రధానమైనటువంటి లక్ష్యమైనటువంటి మోక్షానికి చేరుకోవాలంటే మన శరీరాన్ని మనం ఎప్పుడైతే దేవాలయంగా భావిస్తామో, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తామో, అప్పుడు మనకు ఉన్నతమైనటువంటి జీవన సరళి ఏర్పడుతుంది. భగవంతునికి అనుగ్రహ పాత్రులమవుతాము, సమాజానికి అనుగ్రహ పాత్రులమవుతాము. తర్వాత మన లక్ష్యాన్ని ఈ శరీరం ఉండడం ద్వారా, పరోపకారం చేయడం ద్వారా, సమాజ ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ శరీరాన్ని
శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నట్టుగానే పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగానే ఇవి రెండే ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఏంటిది? శరీరమాద్యం కలు ధర్మ సాధనం అనేటువంటి ప్రధానమైనటువంటి ఏంటిది? ఈ శరీరం ద్వారానే ధర్మ కార్యక్రమాలన్నీ కూడా, ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా, కర్మ సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలి అంటే కేవలం సాత్వికమైనటువంటి ఆహారాల ద్వారా మాత్రమే మనం ఈ శరీరాన్ని చక్కగా 100 సంవత్సరాల పాటు లేదా 120 సంవత్సరాల పాటు చక్కగా నిర్వహింప చేయగలుగుతాము. అది మన చేతుల్లోనే ఉంది. దీనికి వ్యతిరేకంగా రాజస్తమ గుణాలకు సంబంధించి, తమో గుణాలకు సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని మనమే పాడు చేసుకోవడము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సంపద ఏదయ్యా సంపద? ఉత్తమమైన సంపద అంటే మన శరీరం మన ఆధీనంలో ఉండడము, అనారోగ్యం బారిన పడకుండా ఉండడము, ఇతరుల యొక్క ఆధీనంలోకి వెళ్లకుండా ఉండడము, దీనంగా జీవించకుండా ఉండగలడమే అసలైనటువంటి సంపద. అదే ఆరోగ్యం ఇచ్చేది. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యంగా ఎవరైతే జీవిస్తారో అది ఆరోగ్య మహాభాగ్యం ఎప్పుడు లభిస్తుంది మనకు? కేవలం సాత్విక ఆహారం వల్లనే లభిస్తుంది తప్ప ఆ రాజస తామస ఆహారాలు మన శరీరంలో వేయడం ద్వారా తాత్కాలికంగా మన నాలుకకు ఒక రుచి అనిపిస్తుందేమో, కానీ ఏదైతే నాలుకకు రుచి అవుతుందో అది శరీరానికి, మనస్సుకు లేదా కర్మకు ప్రతిబంధకాలైనటువంటి ఆహారాలు. సాధారణంగా మనం రాజస తమో ఆహారం గురించి ఒకసారి చర్చిస్తే, మాంసాహారము, తర్వాత అధికమైనటువంటి పులుపు, అధికమైనటువంటి తీపి, అధికమైనటువంటి ఏదైనా సరే ఏమంటాము, సర్వత్ర వర్జేది అంటాం, అతి సర్వత్ర వర్జేది అంటాం. ఎందుకోసమును? ఏదైనా కానీ అన్నంగా తీసుకున్నట్టయితే, ఔషధంగా తీసుకున్నట్టయితే ఔషధం యొక్క పని ఉండదు. అంటే మితాహారం తీసుకోవడము అంటే రుచికరంగా ఉంది కదా అని చెప్పి మనము మన శరీరంలోకి పంపిస్తూ ఉంటే అది అనారోగ్య హేతువై మన శరీరాన్ని పాడు చేసి, రోగగ్రస్తం చేసి, మనల్ని ఇబ్బంది పెట్టి కష్టాల పాలు, నష్టాల పాలు చేస్తుంది మనం తీసుకునేటువంటి ఆహారమే. అది రజోగుణం సంబంధించింది, తమో గుణం సంబంధించినటువంటిది ఏదైనా కానీ, మట్టు పదార్థాలు కానీ, మాంస పదార్థాలు కానీ దూరం తీసుకోకుండా ఉన్నట్టయితే మన శరీరం దేవాలయంలాగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, మన శరీరంలో అంతర్యామిగా మన శరీరాన్ని నడిపిస్తున్నాడు అంటే మన కన్ను పనిచేస్తుంది అంటే, మన చెవి పనిచేస్తుంది అంటే, మన నోరు పనిచేస్తుంది అంటే, మన చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయంటే భగవంతుని యొక్క ఆజ్ఞ వల్లనే, భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే. ఈ భగవంతుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినంటే ఈ శరీరం శవమైపోతుంది. ఈ శవమైన శరీరం మనం ఏం చేస్తాం? తీసుకుపోయి శ్మశానంలో అయితే కాల్చడమో లేకపోతే బొందబెట్టడమో చేస్తాం, ఖననం చేయడము చేస్తాం. అయితే ఆహారంలో కూడా మనము సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఇబ్బంది లేదు. కానీ మన శరీరంలో చికెన్ అని, మటన్ అని, మాంసాహారాలు తీసుకోవడము, మద్యం తీసుకోవడం ద్వారా ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం? మనం శవాలను మన శరీరంలో పాతి పెడుతున్నాం. ఈ శరీరాన్ని శ్మశానంగా మారుస్తున్నాం. అవునా కాదా? మనం చనిపోయినటువంటి వ్యక్తిని లేదా చనిపోయినటువంటి శరీరాన్ని ఏం చేస్తాం? శ్మశానాన్ని తీసుకుపోయి అయితే కాల్చడము, ఖననం చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మసాలాలు దట్టించి మంచిగా నూనెలో వేయించి చక్కగా సువాసనలు వేసేటట్టుగా గరం మసాలాలు వేసి దాన్ని తీసుకుపోయి చక్కగా మనం మన శరీరంలోకి పంపిస్తున్నాం. అప్పుడు ఈ శరీరం ఏమైంది? దేవాలయం అవుతుందా? శ్మశానం అవుతుందా? ఇప్పుడు చెప్పండి, మన శరీరం దేవాలయంగా మార్చుకోవడానికి అవసరమైనటువంటి ఉపాయము మన చేతుల్లోనే ఉందా లేదా? ఒకవేళ ఆ విధంగా చేసుకున్నట్టయితే ఇప్పుడు మన శరీరం దేవాలయమేనా కాదా? ఒకవేళ మన శరీరం దేవాలయమే అయింది అనుకుందాం, అప్పుడు నేను ఇక్కడి నుంచి నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్తాను, నీ దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్తాను. అప్పుడు నడిచే దేవాలయం అయిపోతుందా లేదా నా శరీరం? కాబట్టి నా శరీరము
ప్రతి శరీరం కూడా అంటే ముఖ్యంగా ఇది ఈ సౌకర్యం కేవలం మానవులకు మాత్రమే ఉంది సుమా, వేరే ప్రాణులకు లేదు. అంటే ముఖ్యంగా ఆయా ప్రాణులకు ప్రకృతి పరంగా భగవంతుడు ఆహారాన్ని నిర్దేశించిండు. అంటే పశువులకు గడ్డి తినే జీవించాలి అని, పక్షులకు ఒక రకమైన ఆహారాన్ని తినే జీవించాలని, అదేవిధంగా మనుషులకు కూడా ఒక రకమైనటువంటి ఆహారాన్ని తిని జీవించాలని ఉంది. కానీ పక్షులను తిని, జంతువులను తిని, తినరాని కోడని వాటన్నిటి కూడా తిని మన శరీరాన్ని ఏం చేస్తున్నాము, ఒక శ్మశానంగా చేసుకుంటున్నాము. ఆ విధంగా చేసుకోకుండా ఉండి మన శరీరాన్ని దేవాలయంగా మార్చుకోగలిగినట్టయితే ఈ ప్రతి మనిషి కూడా నడిచే దేవాలయాలే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందరూ కూడా ఈ రకంగా ముఖే ముఖే సరస్వతి అంటున్నాం. అందుకోసమే ప్రతి వ్యక్తిలో కూడా దుర్గుణాలు ఉండొచ్చు, సద్గుణాలు ఉండవచ్చు. దుర్గుణాలను మెల్లిమెల్లిగా తగ్గించుకున్నట్టయితే, ఎందుకంటే ప్రకృతిలో రాత్రి పగలు ఉన్నట్టుగానే ప్రతి జీవిలో కూడా మంచి చెడు ఉంటాయి, త్రిగుణాలు ఉంటాయి. సాత్విక గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. రావణాసురులో ఈ మూడు ఉన్నాయి ప్రత్యక్షంగా. సాత్విక గుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. కానీ ఎక్కువ పాలల్లో తమో గుణం ఉండడం వల్ల రావణాసురుడు తన కామ వాంఛకు లోబడి పరస్త్రీలను కాంక్షించి నాశనమైనాడు. మనిషిగా కాదు, రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నాడు తప్ప కనీసం మనిషిగా పేరు తెచ్చుకోలేకపోయినాడు రావణాసురుడు. తన యొక్క ప్రవర్తన వల్ల, తన యొక్క కామానికి లోబడి ఇంద్రియ నిగ్రహం శక్తి లేకపోవడం ద్వారా. కాబట్టి ప్రతి వ్యక్తి ఇటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, తామస రాజస గుణాలను మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం. ఎప్పుడు తగ్గించుకుంటాం? దానికి సంబంధించినటువంటి ఆహారాలను దూరంగా ఉంచినట్టయితే, సాత్విక గుణాన్ని పెంపొందించేటువంటి ఆహారాలను మనం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని చక్కటి దేవాలయంగా మార్చుకోవచ్చు. మనమంతా కూడా నడిచే దేవాలయాలుగా పరిగణింపబడతామని చెబుతూ జై శ్రీమన్నారాయణ.